కళ్యాణ్ మన పవర్ స్టార్ ప్రస్తుతానికి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని తెలుసు కదా. సైనస్ కారణంగా సర్జరీ చేయాల్సి రావడంతో ఆయన కోలుకున్నాక ప్రజా జీవితంలోకి అడుగు పెడతారు. అలానే ఆయన లాస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ డీసెంట్ హిట్ అయింది. ఇక నెక్స్ట్ సురేందర్ రెడ్డితో సినిమా అనౌన్స్ చేశారు. అలానే సుజిత్ ఓజీటీ కూడా లైన్ లో ఉంది. కానీ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం దేవకట్ట కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడంట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా సినిమాలపై అదే ఆసక్తి చూపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. ఒకవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పరిపాలనా బాధ్యతలు, మరోవైపు వరుస సినిమాలు. సాధారణంగా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చాలా మంది నటులు సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. కానీ పవన్ మాత్రం అభిమానుల కోరికను దృష్టిలో పెట్టుకుని సినిమాలను కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ప్రతి సినిమా అప్డేట్ కూడా టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారుతోంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు కూడా ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆయన నుండి వచ్చే తదుపరి ప్రాజెక్టుల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు చాలా ఏళ్ల క్రితమే అనౌన్స్ అయింది. అయితే పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్, ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ప్రముఖ నిర్మాత రామ్ తాలూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుల మధ్య మరో కొత్త వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అదే దర్శకుడు దేవకట్టతో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నారనే వార్త. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దేవకట్ట సినిమాలంటే ఎప్పుడూ కాస్త భిన్నమైన ఆలోచన, బలమైన కథ, సామాజిక అంశాలు ఉంటాయి. ఆయన సినిమాలు కమర్షియల్ గా ఎంత విజయవంతమయ్యాయన్నది పక్కన పెడితే కంటెంట్ పరంగా మాత్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాంటి దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. దేవకట్ట కెరియర్ గురించి చూస్తే ఆయన ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ను ఏర్పరచుకున్నారు. వెన్నెల సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన ఆ తర్వాత ప్రస్థానం వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ రాజకీయాలు, మానవ సంబంధాలను ఎంతో బలంగా చూపించిన ఆ సినిమా ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తర్వాత వచ్చిన ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలో కూడా సమాజానికి సంబంధించిన అంశాలను చూపిస్తూ తన ప్రత్యేకతను కొనసాగించారు. గత ఏడాది విడుదలైన మయసభ వెబ్ సిరీస్ తో దేవకట్ట ఓటీటీ ప్రపంచంలో కూడా తన మార్కు చూపించారు. రాజకీయ నేపథ్యంతో వచ్చిన ఆ సిరీస్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసికి డైలాగ్ రైటర్ గా కూడా పనిచేస్తున్నారని సమాచారం. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్త ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతుంది. ఇది కొత్తగా వచ్చిన ఆలోచన కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. దేవకట్ట చాలా ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రయత్నించారట. ముఖ్యంగా ఆటోనగర్ సూర్య కథను ముందుగా పవన్ కే వినిపించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ అప్పట్లో సెట్ కాలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టుల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఒక సినిమా కూడా ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తో పవన్ ఇప్పటికే మంచి అనుబంధం కొనసాగిస్తున్నారు. అందుకే ఒకవేళ దేవకట్ట దర్శకత్వంలో సినిమా నిజంగానే తెరకెక్కితే అదే బ్యానర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అభిమానుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నుండి ఇప్పుడు వారు కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు, బలమైన కథలు కూడా ఆశిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆయన ఇప్పుడు చేసే సినిమాల్లో సామాజిక అంశాలు, ప్రజలకు దగ్గరైన భావోద్వేగాలు ఉండాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి సమయంలో దేవకట్ట వంటి దర్శకుడితో సినిమా అంటే ఆ అంచనాలు మరింత పెరగడం సహజం. దేవకట్ట సినిమాల్లో రాజకీయాలు, సమాజ సమస్యలు, వ్యక్తిత్వ ఘర్షణలు చాలా బలంగా కనిపిస్తాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కు కూడా రాజకీయాలపై స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కాబట్టి ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తే అది సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా ఒక బలమైన సందేశంతో కూడిన సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ పై అనేక చర్చలు జరుగుతున్నాయి. కొందరు అభిమానులు ప్రస్థానం తరహాలో పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా రావచ్చని అంచనా వేస్తుంటే మరికొందరు పూర్తిగా కొత్త జానర్లో సినిమా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇప్పుడు అభిమానులంతా ఎదురు చూస్తున్న విషయం ఒక్కటే, పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఏది? సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేక దేవకట్ట సినిమా ముందుగా పట్టాలెక్కుతుందా అన్నదే. ప్రస్తుతం ఈ వార్తలపై అధికారిక స్పష్టత లేకపోయినా పవన్ దేవకట్ట కాంబో నిజమైతే మాత్రం టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ రెడీ అయినట్టేనని సినీ అభిమానులు భావిస్తున్నారు.